Lord. Today we shall read Psalm 60 verse 12. With God we will gain the victory. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాటలు, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము. తను అంటలేదు నా బలం బట్టి, నా శక్తిని బట్టి, నా యొక్క జ్ఞానాన్ని బట్టి నేను గొప్ప కార్యము చేయగలను అని అంటలేదు. కానీ దేవుని వలన ఎందుకు అంటున్నాడంటే పిల్లరా, దేవుని మనసు తను కలిగి ఉన్నాడు కాబట్టి సౌలు చంపాలని చూసినా, తన కుటుంబంలో తన చిన్న చూపు చూసినా మరి సౌలును క్షమించినాడు. ఎన్నిసార్లు అవకాశం వచ్చినా తను చంపలేదు. అదండి దేవుని మనస్సు, క్షమించినాడు. ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యము ఏమైనా ఉన్నదంటే పిల్లరా క్షమించే హృదయము. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, దేవుని కొరకు నీవు గొప్ప కార్యములు చేయని ఆశపడుతున్నట్లయితే క్షమించే హృదయం నీకుందా? శత్రువును ప్రేమించే హృదయం నీకుందా? ఉంటే నువ్వెంత ధన్యుడవు, ధన్యురాలు. గల కారణము పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ద్వేషము, పగ, కోపము ఇవన్నిటికీ కారణం ఏమిటంటే క్షమించే హృదయం లేకపోవడం వల్ల, ప్రేమించే హృదయం లేకపోవడం వల్ల, తగ్గించుకునే హృదయం లేకపోవడం వల్ల. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలము యేసు ప్రభువారి మీద మన జీవితాలని ఆనుకున్నప్పుడే, అంటే యేసు ప్రభువారిని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడే పిల్లరా. నా ప్రియుడ, నా ప్రియ సోదరి, నీ జీవితంలో నెమ్మది కావాలా, శాంతి సమాధానం కావాలా? అయితే యేసు ప్రభువారు క్షమించినట్టు, యేసు ప్రభువారు ప్రేమించినట్టు ప్రేమించు. అప్పుడు మనం కూడా చెప్పగలమండి, దేవుని వలన మేము శూర కార్యము జరిగించేదము. కాబట్టి ఉదయకాల సమయంలో ఏ విషయంలో అయితే మన జీవితాలు దేవుని కార్యములు జరగకుండా అడ్డుబడ్డగా ఉన్నాయో తీసివేసుకుని, లోబడి, తగ్గించుకుని ఆయన వైపు చూసినట్లయితే దేవుని యొక్క గొప్ప సమాధానం మనల్ని, మన కుటుంబాలని ఏలుబడి చేస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మంచి దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. అవును, మా సొంత జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, బలాన్ని బట్టి ప్రభువా మీ కొరకు గొప్ప కార్యం మేము చేయలేము. కానీ మీ జ్ఞానాన్ని, మీ యొక్క మనసును మేము ధరించుకున్నప్పుడు ప్రభువా మీ యొక్క సౌందర్య స్వరూపంలోకి మార్చిపడతాం. తద్వారా మీ కొరకు గొప్ప కార్యములు, శూర కార్యములు మేము జరిగిస్తాం. అది క్షమించే మనసు కలిగి, ప్రేమించే మనసు కలిగి, తగ్గించుకునే మనసును కలిగి ప్రభువా ఇతరుల పట్ల ప్రేమను చూపెట్టి, దయ చూపెట్టి మీకు మహిమకరముగా జీవిస్తాం. అలాంటి కృపను మా అందరికీ దయచేయమని మనం చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మెలకుల కింద భద్రపరిచిన ఆయన ప్రతి అపాయం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 60 and verse 12 reminds us that true strength and victory do not originate from human ability alone, but from our dependence on God. While challenges and opposition are inevitable, this verse assures believers that courage and success come through divine empowerment. Amen.